ద్వేషం పెట్టుకోడు, కోపం రానివ్వడు, దూరడు, తల్లి దగ్గరికన్నా పరిగెత్తుదామనుకోడు. రక్షకుడు ఉండగా, నారాయణుడు సర్వేశ్వరుడు రక్షకుడుగా ఉన్నప్పుడు వీరు వారెందుకండి? వీరు వారిని ఎంత దూరినా ఎవడు రక్షించగలవాడున్నాడు? తనను తానే రక్షించుకోలేని వాడు వరులను రక్షించగలడా? సర్వ జగద్రక్షకుడు సర్వేశ్వరుడు ఎన్ని ఉపాయాలు చేశాడు. వాడికి దిగులు పట్టింది ఆ మహారాజుకు, హిరణ్యకశిపుకి. పర్వత ఆక్రమణైనపి నశశాక యదా హంతుం అపాపం అసుర సుతం. నిర్మలుడైన భాగవతుడైన ప్రహ్లాదుణ్ణి శిక్షించలేకపోయినప్పుడు చింతాం దీర్ఘతమాం ప్రాప్త తత్కర్తుం నాభ్యపద్యత. విపరీతమైన దిగులు పడ్డాడు, భయపడ్డాడు. ఏమిటో తోచడం లేదు. అబ్బా, ఏమిటి వీడికి శక్తి? ఏషమే బహ్వ సాధూక్త. తిట్టాను, దూషించి నిందించాను. ఏం అభిమానపడ్డే, కోప్పడ్డే. తండ్రి అయితే మాత్రం ఒకటి తిడితే ఊరుకుంటాడు, రెండు తిడితే ఊరుకుంటాడు. ఇన్ని తిట్లా. వధోపాయాశ్చ నిర్మితాగా. కన్న కడుపని కూడా అనుకోకుండా ఎన్నో చంపడానికి ప్రయత్నాలు చేశారు. తైస్తైర్ఘోరై అసద్ధర్మై ముక్తగా స్వేనైవ తేజస. ఎవరు దురిస్తున్నారు వీణ్ణి? ఎన్ని ఉపాయాలు చేసి వీణ్ణి చంపదలుచుకున్నా ఇంకా ఎలా చంపడం? చంపడానికి కూడా ఉపాయాలు ఉన్నాయిగా. ముంచతి వార్ధులన్ గదలమెత్తిది, శైల తటంబు ద్రోపించితి, శస్త్రరాజి పొడి పెంచితి, మీద ఇభేంద్ర పంక్తి రొప్పించితి, ధిక్కరించితి, శపించితి, ఘోర దవగ్రులందు త్రోహించితి, పెక్కుపాట్లనలయించితి. చావడి దేవి చిత్రమో. ఎన్ని చేసినా అన్నీ వ్యర్థమైనవే. వీడి తేజస్సు ఏమిటి? ఎంత శక్తి ఉంది వీడికి? ఏ మాట లెక్క చెయ్యడా? ఏ విధంగానూ బాధపడడా? వర్తమాన అవిదూరేవా బాలః అజడధీరయం నైవ స్మరతి మానార్యం శునశ్యేపైవ ప్రభు. చంపడానికి ప్రయత్నిస్తున్నానని నా మీద కసి గాని, కోపం గాని, రోషం గాని ఏమీ లేవే. చంపదలుచుకున్న వాడిని చూస్తే ఎవడైనా సహిస్తాడా? దగ్గరగా ఉన్నా ఏమీ. ఆహా, వీడు వయస్సులో పిల్లవాడు గాని చాలా ప్రజ్ఞాశాలి, నిండైనవాడు. తనను అమ్మివేశాడు శునశ్శేఫుడనే వారి చరిత్ర రామాయణంలో విదితం. భృగువంశ మహర్షి వారు ముగ్గురు కుమారులైతే అంబరీష మహర్షి వారికి జలోదర వ్యాధి కలిగిందని ఒక నరపశువును బలి చెయ్యాలని, ధనము గ్రామాలు ఇస్తాను, ఎవరైనా కుమారులుంటే వారి ఉచితంగా ఇవ్వదలుచుకుంటే బలికి ఇవ్వవచ్చని తిరిగాడు. భృగుతుంగం అనే స్థానం దగ్గరికి వస్తే శునశ్శేఫుడి తల్లిదండ్రులు అనగా విశ్వామిత్రుడి అక్కగారు, బావగారు, రుచీకుడు, సత్యవతి. పెద్ద కొడుకును ఇవ్వటానికి వీలు లేదన్నాడు తండ్రి. లోపల వంట చేస్తున్న తల్లిగారు చివరవాడు నాకు ముచ్చట అని ఆమె అన్నది. మధ్యవాడు వచ్చేశాడు, అయ్యా నన్ను ఇచ్చినట్టే మీరు తీసుకెళ్ళొచ్చు. అంతేగా, ముగ్గురు కొడుకులు. పెద్దవాడే ఉన్నా ఆయన ఇవ్వనున్నాడు, చిన్న ఆయన ఈ వదలన్నది, నన్ను ఇచ్చినట్టే లెక్క తీసుకువచ్చాడు.
పంచవస్తూ వస్తూ పుష్కర క్షేత్రాలలో తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడు మేనమామ మహాబ్రహ్మణ్యుడు మహాదయాశాలి విశ్వామిత్రుడి కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన ఒక మంత్రం ఉపదేశించాడు. ఏమడిగాడు విశ్వామిత్రుణ్ణి? మా నాన్నగారు అమ్మారు గనక వారికి డబ్బు చెల్లవలే, ఆయన కోరిక తీరాలి. నన్ను కొనుక్కున్నాడు డబ్బిచ్చి గనక మహారాజు యొక్క కోరిక తీరాలి. కాని నేను మాత్రం బతకాలి, ఇక మీ ఇష్టం అన్నాడు. ఈ రెండూ కావాలంటే బతకడం ఎట్లా? విశ్వామిత్రుడు మహాతపశ్శాలి అనుగ్రహించాడు. తనను అమ్మిన తల్లిదండ్రులను ప్రభువును రక్షించినట్లుగా ఆ శునశ్శేఫుని వలె తనని చంపటానికి పూనుకున్న నామి కూడా వాడి భావం లేదే. ఎంత యోగ్యత! అప్రమేయ అనుభావోయం అకుతశ్చిత్ భయ అమరః నూనమేతద్విరోధేన మృత్యు. అంతాని కొలతలకు అందరిది హద్దు లేనిది. ఎక్కడా భయం అనేది కనపడదే. వీడికి అసలు మృత్యువే ఉన్నట్టు లేదే. పోనీ ఎవరైనా రక్షిస్తున్నారు? ఎవరు రక్షించేవారున్నారు? ఎరుగడు జీవనౌషధములు, ఎరుగడు జీవనౌషధములు, ఎవ్వరు భర్తలు లేరు, బాధలందరలడు నైజ తేజమున తథ్యము జాడ్యము లేదు. వీడి స్వతసిద్ధమైన ప్రభావ తేజ సంపత్తులే అటువంటివి. ఎవడో రక్షించేవాడు కాడు. జాడ్యము లేదు మిక్కిలిమ్మెరయుచునున్నవాడు. చంపదలుచుకున్న నేను విషాదంలో కుంగిపోతున్నా వాడు మందహాస స్ఫురిత వదనార విందంతో సుందరాతి సుందరంగా ఎంత ఉత్సాహంగా ఉన్నాడు. ఒక నిమేషము దైన్యము నొందడు, ఇంక ఏ తెరగున తుంతు. ఇక చంపడానికి ఏమిటి మార్గాలు? వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో. ఎంతైనా శ్రమపడ్డా వేసడగలిగింది, విసుగొచ్చింది, చేత కావటం లేదు, వీణ్ణి చంపలేదు. ఒకవేళ అనిపిస్తున్నది ఎన్నో వరాలు పొందా, ఎక్కడా చావు లేకుండా గాలిన్ గుంపిని నగ్ని నంబువులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ ఎన్నెన్నో వరాలు పొందా గాని ఒకవేళ వీడి మీద విరోధం కొద్దే నాకు చావుందేమో. ఎన్నిసార్లు చంపదలుచుకున్నా చావని వాడు నన్ను చంపడానికే పుట్టాడేమో అని కొంచెం తికమకైనాడు. అంత ధైర్యం కలిగిన పరమ గంభీరుడైన క్రూరుడైన హిరణ్యకశిపువు కూడా ఇతి తచ్చింతయా కించిం మ్లాన శ్రియమధోముఖం చండామార్కౌ ఔషణ సౌవివిక్తము ఇహ ఇతి ఓచతు. ఇలా తల వంచుకొని నిట్టూర్పు వదులుతూ దిగులుతో ఏమీ తోచగా నిరాశతో వ్యధలో ఉన్నటువంటి మహారాజు దగ్గరికి వచ్చి ఓదారుస్తూ ఆ శుక్రాచార్యుడి పుత్రుడైన చండామార్కుల వారు కొంచెం ఆయనకు ధైర్యం చెప్పి ఓదారుస్తున్నారు. జితం త్వజా ఏకేన జగత్రజం ప్రభో విజృంభణత్రస్త సమస్తధిష్ణ్యం తస్య చింత్యము తవ నాథ చక్ష్మహే నవై శిశూనాం గుణదోషయోగో పదం. 14 లోకాలు నిర్వక్ర విక్రమ ప్రభావంతో గెలిచిన మునగాడి, సర్వసమర్థుడు, ఇంద్రాదుల ఐశ్వర్యాన్ని దోపిడీ చేసి వైభవంగా అలరారుతున్నవాడి, నీ శాసనం అగ్ని ఇంద్ర వరుణ చంద్ర వాయు ప్రభుతులైన దిక్పాలకాది దేవగణాలు శిరసా వహిస్తున్నాయి.
సర్వభూతాలు సిద్ధసాధ్య పతక పన్నగ కిన్నర కింపురుష గరుడ గంధర్వ భూతగణాలు హడలిపోతాయి నీ మాట అంటే. మహారాజా, పసివాడు, చిన్నవాడు, తెలియనివాడు, ఏమీ చదవనివాడు, వాడి మీదెందుకయ్యా నీకు? వాణ్ణి గురించి నువ్వు భయపట్టవా? వాణ్ణి గురించి లెక్క పెట్టడమేమిటన్నాడు. అసలు అది వదిలేసాయి. ఇమంతు పాశైర్వరుణస్య బద్ధం నిధేహి భీతగా నపలజతే యథా. ఒక్క పని చెయ్యి మహారాజా, చంపొద్దేము, చంపలేవు. వీణ్ణి వరుణ పాశాలతో గట్టిగా బిగదీసి కట్టేసి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా దేవతల సహాయంతో పరిగెత్తుతాడేమో. పరిగెత్తదలుచుకుంటే పరిగెత్తడు. ఇదివరకే వీళ్ళ వ్యర్థుల యొక్క దురాలోచనలు, అవివేకులకు కలిగేవన్నీ అధమాధిమైన ఆలోచనలే. కొంతకాలం ఓపిక పడదాం, కాలంలో అన్నీ మారుతాయి అన్నారు ప్రకృతి వైద్యంలాగా. కాలం ఉంటే కాయ పండుతుంది. అట్లాగే కొంచెం వయస్సు వస్తే యుక్తాయుక్త వివేకం కలుగుతుంది. మా నాన్నగారి పదవి ఇంతది కదా, అయ్యో పోగొట్టుకుంటే ఎట్లా, ఏదన్నా మారచ్చు. లోక దృష్టే పాపం వాళ్ళకి ఎంతసేపటికి పరమ భాగవతుడి లక్షణం వాళ్ళకేం తెలుసు. బుద్ధిశ్చ పుంస వయస ఆర్యసేవయా. బుద్ధి ఎలా మారుతుంది? కొంచెం పెద్దల సేవ చేసిన కొద్దీ, కాలం గడిచిన కొద్దీ కొంచెం మంచి బుద్ధులు కలుగుతూ ఉంటాయి. చిన్నతనం తగ్గుతుంది, ఏది గ్రహించాలో తెలుస్తుంది. అసలున్న చిక్కేమిటంటే శుక్రాచార్యుల వారు తపస్సుకు వెళ్ళాడు. ఆయన లేనప్పుడు జరిగింది ఈ కథంతా. గురువుగారు వస్తే ఏదో కొంచెం ఉపాయం చూపిస్తాడు. యావతు గురుర్భార్గవ ఆగమిష్యతి. ఎంతలో శుక్రాచార్యుల వారు తపశ్చర్య నుంచి ఇక్కడికి వస్తారో అంతదాకా వీళ్ళని వరుణపాశాలతో కట్టి పడేస్తే ఈ లోపల మేము పాఠాలు చెబుతూ ఉంటాం. మెల్లగా ఎక్కించిన కొద్దీ కొంతైనా ఎక్కకపోతుందా అని. సరేనన్నాడు. ఏం చేస్తాడు? వాడికి ఏం దోచకుండా దిక్కు లేకుండా ఉన్నప్పుడు హిరణ్యకశిపుడు గురుపుత్రోత్తమనుజ్ఞాయ ఇదమబ్రవీత్. సరే, పాశాలతో కట్టి వేస్తాం, మీ దగ్గరే ఉంచుతాం, కానీ వీడికి విడవకుండా బోధించండి మంచి మాట, మందారులో పడేట్టు. ధర్మహ్యస్య ఉపదేష్టవ్యా రాజ్ఞాం ఏ గృహమేధీనాం. క్షత్రియులు, మహారాజులు, ప్రభుత్వాలు ఎలా చెయ్యాలి, దండనీతి. గృహస్థైన వాడు భార్య, పిల్లలు, ఇల్లు, వ్యవహారం, మంచి చెడ్డ, పొట్ట నింపుకోవటం ఎలా చెయ్యాలి ఇవేగా నేర్పేవి. ఎన్నిసార్లు చెప్పినా ధర్మం, అర్థం, కామం, లోకానికి తెలిసిన ఈ మూడు. ధర్మం ఎందుకంటే డబ్బు కోసం. ధర్మం కూడా ధర్మం కోసం కాదు, మళ్ళీ అదే తమాషా. అసలు ధర్మార్థ కామాల్లో అర్థము కామము. కామం ఎందుకు? శరీరం నిలవటానికి. వేళకు అన్నం తిరగపోతే నిలవలేం గనక, అది కామం. మరి అర్థం ఎందుకు? తినటానికి కావాలి. తినటానికి ఉండటానికి కాదు అర్థం, ధర్మం కోసం కావాలి. వీటేమిటి? రాక్షసులు అంటే భౌతికవాదులు, శరీరం మీద దృష్టి గలవాడు. ధర్మం ఒకవేళ చేసినా, తిరుపతి కొండకు వెళ్ళొచ్చినా ఏదో డబ్బు గలవటానికే గాని ధర్మం కోసం కాదు. ధర్మం అర్థం కోసం, అర్థం కామం కోసం. ఇది ఉల్టా సీదా. బాగా నేర్పండి. అనుపూర్వ్యచ ప్రహ్లాదాయ ఊచతు రాజన్ ప్రసృత అవనతాయ చ. అలాగే తీసుకొచ్చారు, గురువుగారి దగ్గర పెట్టారు, బాగా బోధిస్తున్నారు. రోజు ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం చెప్పిందే చెప్పి మనస్సు వెరక్కొట్టాలని. పోనీ ఇది కాదంటున్నాడా చెప్పినప్పుడు? ప్రశ్రితాయ, మహావినయంగా వినేవాడు. అవనతాయ చ, ఎంతో విధేయత చూపించేవాడు. యథ త్రివర్గం గురుభిరాత్మనే హ్యుపశిక్షితం. ఈ ధర్మార్థ కామముల యొక్క విశేషాలు పరద్రోహ పరచింతనతో ద్రవ్యాదులు ఆర్జించి ఏదో మునగాళ్లు కావాలి, పదవులు సంపాదించాలనే దేహాభిమానాదులు గురువుగారు ఎంత నేర్పినా బయటికి ఏమనేవాడు కాడు, వినేవాడు. నా సాధు మేనే తచ్చిక్షాం ద్వంద్వారామా ఉపవర్ణితం
ద్వంద్వములతో కూడినవి. ఎందుకని? రాగ ద్వేష, వాత్సల్య ఆగ్రహ, ఇవే ద్వంద్వాలు. వీటితో కూడిన దుర్బుద్ధులు గనక వారెన్ని చెప్పినా వాటి యందు సత్యత గాని ఆనందం కాని ఇది చదువు అనే భ్రమ గాని పొందలేదాయన. వ్యవహార ప్రసిద్ధ్యర్థం వికల్పోత్ర నృభికృత. అయితే ఈ శాస్త్రాలు ఎందుకు పుట్టినాయి? జగత్తు యొక్క వ్యవహారం నడవటం కోసం. ఇది ధర్మం, ఇది అర్థం, ఇది కామం, కొన్ని కట్టుబాట్లు, కొన్ని వ్యవహారాలు. ప్రపంచం నడవాలగా. అది పుట్టినవి గాని ఇవే సత్యం కావు. బాగా ఆలోచిస్తే సత్యమైనది ఇదేం కాదు. శరీరమే సత్యం కాదు, జగత్తే సత్యం కాదు, సుఖ దుఃఖాలు సత్యం కావు. ఇక సత్యమే ఉంది. యథా భాసతి అసత్యర్థే ప్రత్యాభాసశ్చ దిగ్భ్రమ. వస్తువు లేకుండానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఉన్నట్టు అనిపించినప్పుడు భ్రమలు కలుగుతాయి. దానికి కొంచెం సుఖ దుఃఖాలు, కొన్ని ఆలోచనలు కలుగుతాయి. అసలు వస్తువు ఉంటేగా. వస్తువే లేనప్పుడు సుఖ దుఃఖాలు ఎక్కడివి? ఆలోచనలు ఎక్కడివి? లేని వస్తువును ఉన్నట్టుగా గుర్తిస్తున్న అవివేకులైన జనుల కోసం వ్యవహారం నడవటానికి మానవులని, పశువులని, స్త్రీలని, పురుషులని, వర్ణాలని, ఆశ అన్నీ కల్పనే. వాస్తవంగా ఏమీ లేదు. సత్యమైన నిజమైనటువంటి ఆత్మస్వరూపమందు కల్పనా మాత్రం. యదాచార్య పరావృత్త. చాలా బాగా బోధిస్తున్నారు గురువులు, వింటున్నాడు ప్రహ్లాదుడు. కానీ వాళ్ళు మాత్రం మొత్తం రోజంతా ఎట్లా బోధిస్తారు? వెళ్ళి కూర తెచ్చుకోవద్దా? బయట ఇంట్లో పనులు చూసుకోవద్దా? పిల్లలు లేరా వాళ్ళకు? కొంచెం గురువు గారు ఇంటి పనులలో ఉండగా అసుర బాలులను పిలిచి కూర్చొనబెట్టి తానే భగవద్విషయాన్ని వాళ్లకు కూడా బోధించాడు. తనేగాక ఇతరులు కూడా కృతార్థులు కావాలని పరమభాగవతులకు ఎప్పుడూ కూడా అనుగ్రహం ఉంటుంది. అదే ప్రహ్లాదుడు కూడా చూపించాడు. అధతాన్ షట్రజావాచ ప్రత్యాహూయ మహాబుధః. గురువుగారు తమ పనులలో వెళ్ళిపోగా మామూలుగా పిల్లలు ఏం చేస్తారు? పాఠశాలలో ఆటలకు వెళతారు. అలాగే ఆటలకు వెళదామని ప్రయత్నిస్తున్న పిల్లల్ని అసుర బాలకులను పిలిచి, పరమ భాగవతులు ఎక్కడ ఉంటే అక్కడ పరివారమంతా కూడా మారిపోతుంది. వారందరి యందు కరుణా కటాక్షంతో బోధిస్తారు. వారి యందు దయతో. ఈ పిల్లలు పాపం తెలియక ఎన్ని జన్మలు ఎత్తారో, ఎన్ని ఎత్తబోతున్నారో, పుట్టడం, చావటం. వీళ్ళు ఎలా కృతార్థులు కావటం అని దయతో నవ్వుతూ ఆ ఆట వస్తువులు అవతల పారేసి ట్రాండ్ అన్నాడు. రాజుగారి కుమారుడు, గౌరవనీయుడు, తమకు నిజంగా కొంచెం ఆదరం కూడా ఉంది ఆ ప్రహ్లాదుని మీద. అందుకని తన్యస్త హృదయక్షణాగా ఆయన యందే మనస్సు పెట్టి వస్తువులు అవతల పారేసి వచ్చి కూర్చున్నారందరూ. కూర్చున్న వారిని సాదరంగా, ఆప్యాయతగా, అమృతం వర్షించే చూపుతో హంత అర్భగామే శృణుత వచోవ సర్వత శివం పశ్యత మృతాను వయస్యాను క్రీడంతః మా ప్రమాద్యత. నాయనా, ఆశ్చర్యం, కొంచెం ఆలోచించండి, నా మాట వినండి. సర్వ విధాల శుభమైన మాట చెబుతున్నా. మన స్నేహితులు ఎందరో ఆడుకుంటూ 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 మరణించారు కూడా. రావటం, పుట్టడం, పెరగటం, మరణించడం. నపురాపి వయం బాల ఆత్మనోధ ప్రియైషిణ. వెనక్కి కూడా మనం ఎన్నిసార్లు పిల్లవాళ్ళమై ఉంటాం. అట్లాగే మనం ఆడుకున్నాం, పాడుకున్నాం, అయిపోయింది. మళ్ళీ మొదలుపెట్టాం. గురువు గారు చెప్పారు గొప్ప మాటలు, ధర్మశాస్త్ర, అర్థశాస్త్ర, కామశాస్త్రాలు. అవన్నీ నమ్మొద్దు. సుప్త అజ్ఞాన నిద్రయా న ప్రబుద్ధేత న శ్రద్ధి ఆత్మానము.
నిద్రపోయేవాడికి అనవసరమైన బోధలు చేసినట్టుగా సంసారం అనే మహామాయా నిద్రలో ఉన్నటువంటి వారికి చెప్పే మాటలు అవి వ్యవహార ధర్మంలో ధర్మార్థాలు, అంతేగాని అందులో సారం ఏమీ లేదన్నాడు. గురువుగారు ఏం చెబుతారు? శత్రువుల మీద సంధి విగ్రహ యాన ఆసన ద్వైధీభావ సమాశ్రయాలనే రాజనీతి 6 భాగాలు చూపించాలంటారు. సామదాన భేద దండాలనే 4 ఉపాయాలతో శత్రువుల్ని లోబడతారంటారు. ఇదేగా అసలు విచారిస్తే శత్రువెవడు, మిత్రుడెవడు, శత్రుడెవడు? పురాతనమందు చేసినటువంటి కర్మ ఐశ్వర్యమో దుఃఖమో సుఖమో జయమో పదవో ఏదో ఇస్తుంది. ఇవాళ మనం చేసేదాని వల్ల ఏమీ రాదు. ఆ వెనక చేసింది వద్దన్నా పోదు, వచ్చి తప్పకుండా ఆవరిస్తుంది. ధర్మ కామాల కోసం హింసించడం, జనం మీద దృష్టి పెట్టుకోవటం, ఎంతో కష్టపడతాడు. అర్థ అతి దుర్లభ, డబ్బు సంపాదించాలని తాపత్రయపడతాడు. అయితే ఒక మాట అంటారు కొంతమంది, ఆ వయస్సులో చిన్నతనంలో ఎందుకయ్యా, ఇప్పుడు ఆడుకునే రోజులు, ఏదో సరదాగా ఆలక్షేపం చేసుకుందాం. నిజమే కాని నువ్వు చిన్నతనం కాక ముసలితనం వచ్చేదాకా బతుకుతావనేవైనా నిశ్చయం ఉందా? ఒకడు పుట్టగానే తెస్తాడు, ఒకడు 4 ఏళ్ళు కూడా తెస్తాడు, ఒకడు 20 ఏళ్ళు తెస్తాడు. తదపి అధ్రువం అర్ధదం. ఈ శరీరం ఎటువంటిది, దీనివల్ల నువ్వు సంపాదిస్తే ఎంత పుణ్యమైనా సంపాదించుకోవచ్చు. ఇది ఎప్పుడు రాలిపోతుందో ఎవరికి తెలియదు. యథాకి పురుషస్య ఇక విష్ణు పాదోపసర్పణం యదేష సర్వభూతానాం ప్రియగా ఆత్మేశ్వరగా సుహృతు. అందుకని పురుషుడై పుట్టినప్పుడు, జీవిగా అవతరించినప్పుడు నారాయణుని యొక్క పాద కమల సన్నిధానానికి చేర్చుకోవాలి మనస్సు. ఎందుకంటే సమస్త భూతాలకు, ఈ జంతువు కాదు, ఆ జంతువు కాదు, మనుష్యుడు కాదు, తిర్యక్ జంతువు కాదు, సర్వభూతాలకు ప్రియుడు పరమాత్మ, ఆత్మస్వరూపుడు, పరమస్నేహితుడు. సర్వభూతముల యందు అంతరాత్మగా ఉండేవాడు, సాక్షి మాత్రుడు. అదేమిటయ్యా, పొందే సుఖాన్ని సంపాదించుకోవాలి కానీ పోగొట్టుకుంటే ఎట్లా అని చక్కగా చెప్పాడు ఒక్క మాట. దైవయోగేన దేహినాం సుఖం. నీకు సుఖం అనేది ఎలా వస్తుందో తెలుసా? వెనక చేసిన కర్మ వల్ల ఇప్పుడు సుఖం వస్తుంది. అది నువ్వు ఎంత కర్మ చేసి ఉంటే అంత సుఖం రానే వస్తుంది. సర్వత్ర లభ్యతే దైవాత్ వృధా దుఃఖం అయత్రతః. ప్రయత్నం లేకుండా వచ్చేదానికోసం నువ్వు ప్రయత్నం చేయటం ఏమిటి? అది ప్రయాస కాదు. ఇటువంటి వ్యర్థమైన ప్రయాసలు చేసి ఆయుర్వ్యయ పరం, దీనివల్ల ఏమవుతుంది? జీవితం తగ్గిపోతుంది. బతికుండి ఏం చేశావురా అంటే నూరిందే నూరేన. ఎట్టగినా వచ్చి పడేదానికోసమే నేను చాలా దంటాలు పడ్డాను. నతథా విద్యతే క్షేమం ముకుంద చరణాంబుజం. క్షణక్షణానికి ఆయుష్యం నశిస్తున్నది. ఈ ఉన్నంత ఆయుష్యంలో నారాయణ పాద కమల సేవా పరాయణత్వంతో సార్థకం చేసుకోవాలి. ఎంత ప్రయత్నిస్తే అంత లాభం కలుగుతుంది. తతో యతేత కుశలః క్షేమాయ భవమ ఆశ్రిత శరీరం పౌరుషం యావతు న విపద్యేత పుష్కరం. ఏదో ముసలితనంలో సాధిస్తామనుకుంటే మోకాళ్ళు లొంగవు, నోటి వెంట మాట రాదు, కళ్ళు చూపు కనపడదు, పళ్ళు నవల్లేవు, ఏ పని చెయ్యలేడు. అప్పుడు ఇంకా చేసేదేముంది? మంచంలో పడటమే. వృద్ధస్తావత్ చింతాసక్త. శరీరంలో పుష్టి, ఎంత దూరమైనా నడవగలవు, ఏ పనైనా చెయ్యగలవు, ఏదైనా వినగలవు, ఏదైనా మాట్లాడగలవు. ఇప్పుడే భగవంతుని వైపు చిత్తం తిరగటానికి ప్రయత్నించు, ఆలోచించు బాగా. ఆయుర్వర్షశతం
తదర్థమజితత్మనగా నిష్ఫలం. 100 ఏళ్ళు పూర్ణ ఆయుర్దాయం మనుష్యుడికి. దానిలో సగం 50 సంవత్సరాలు నిద్రకు సరిపోతుంది. ముగ్ధస్య బాల్యే కైశోరే క్రీడతో యాతి 20. చిన్నప్పుడు ఏమీ తెలియక ఆటల్లో పాటల్లో ఎవడో చెప్పిందే నిజమని ఏదో ఉందని అటని ఇటని తిరిగి ఊరికే కాలక్షేపం అయిపోతుంది. 20 ఏళ్ళు అయిపోతుంది. అందులో దురాపూరేణ కామేన మోహేన చ బలీయసా శేషము గృహేషు సక్తస్య ప్రమత్తస్య అపయాతి చ. ఇల్లాలని, కొంపని, పిల్లలని, వాళ్ళ చదువులని, వాళ్ళ కోసం మమకారం, వాళ్ళ గుడ్డలు గుట్టించడం, అయ్యో వాళ్ళకు ఫీజులు కట్టడం, వాళ్ళ క్షేమం చూడటం, వాళ్ళకు రోగాలు నొప్పులు అయిపోయి దీంతో రాత్రింబగళ్ళు మహాతపన పడుతూ గడిచిపోతుంది. ఇక నీకు మిగిలిందేమిటన్నాడు. చూడండి, మనం కాదు, మన పెద్దవారు చేసిన ఘనకార్యాలేమిటి. మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఇట్లాగే రోజులు గడుపుకున్నారు. ఎప్పుడో చావు వస్తుంది, చచ్చిపోతారు. చచ్చేటప్పుడు నువ్వేం సంపాదించావు? ఏమీ లేదు. ఇంతో అంతో తను బతకటానికి గొప్పవాడు కాబట్టాన్ని పాపాలు చేస్తాడు. నానాయోనుషు గర్భాది స్వవస్థాసు సదాపదాం కాయమాపతనం బిభ్రతు కిం విందేతు శంస్వరడపి. నీకు ప్రభుత్వం రావచ్చు, నవనిధులు దొరకచ్చు, ఐశ్వర్యం పట్టొచ్చు, ఏ క్షణానికి ఆర్ట్ ఆగిపోతుందో తెలియదు. చావనేది ఎప్పుడున్నదో తెలియనప్పుడు వచ్చే సుఖం మాత్రం ఏం లాభం? చచ్చిన తర్వాత డబ్బింత ఇస్తామంటారు ప్రభుత్వం వారు. చచ్చిన వాడికి ఎందుకు డబ్బు? కాబట్టి బతిగా ఉండగా డబ్బు కోసం దంటాలు పట్టం, ఆ డబ్బు వచ్చేప్పటికే చావటం. ఏ ప్రతివాడింతేగా. కిం దుష్టం కర్మ కిము స్వస్తి యతః కాలః క్రియాపడః ఏన క్షణే తస్యాంతం నేయాతు జన్మశతైరపి. దుష్కర్మ తొలగటమెలా, సత్కర్మానుష్ఠానం చెయ్యటమెలా? గృహముల యందు ఆసక్తితో దారాపుత్రాదులని సుఖదుఖాలని ఇంద్రియాలకు జయించలేక స్నేహాలు, అనురాగాలు, అనుబంధాలు పెంచుకొని దృఢమైన పాశాలతో కట్టుకొని, ఈ కట్టుకున్న పాశాలు యమధర్మరాజు భటులొచ్చి పిలిచినప్పుడు కూడా వదిలిపెట్టలేము. ఇంకా వాళ్ళని వీళ్ళని పిలుస్తాడు కానీ భగవంతుణ్ణి పిలవలేడు అపస్మృతి చేత. ఏమండి, డబ్బు మీద ఆశ వదలండి అంటారు, అందరిని వదలమంటాడు కానీ వాడు వదలడు. ఎవడు వదులుతాడయ్యా? ఎందుకని? ప్రాణేభ్యో విగరీయసీం. ప్రాణం కంటే డబ్బు ముఖ్యంట ఈ జీవులకి. ఎందుకని? క్రీడాతి అశుభిప్రేష్టై తస్కరః సేవకః వణికు. దొంగ వ్యాపారాలు చేస్తారు. ఎప్పుడు పోలీసులు పట్టుకుంటారో, ఏం చేస్తారో, ఫైర్ చేస్తారో, చిట్టిస్తారో తెలియ స్మగ్లింగ్ అయినా దిగుతాడు. డబ్బు కోసమేగా. బొగ్గు గనులు, బంగారపు గనులు, రాగు గనుల్లో వెళుతాడు, పనిచేస్తాడు రాత్రింబగళ్ళు. ఇంటికి వస్తే బతికున్నట్టు, లేకపోతే కృష్ణార్పణం. చావుకైనా తెగించి డబ్బు కోసమేగా, ధనం వస్తుందని. దొంగతనానికి వెళ్తాడు, వాడి పని అంతేగా. తస్కరః సేవకః వణిక్. వ్యాపారస్తుడు, దొంగ, సేవకుడు. వీన్ని చూస్తే చాలు. ఎందుకని? డబ్బు వదలలేకపోతున్నాడు. భ్రాతృన్, శ్వశ్రూన్, చెల్లెళ్ళు, బావగారు, మేనల్లుళ్ళు, మేనగో ఆలంచున్ మెడగట్టి దానికి అపచ్చ శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము ఇచ్చి పుచ్చుగొను సంబంధంబు గావించి ఆ మాలర్కంబున బాంధవంబనడు ప్రేమన్ కొందరన్ రిప్పగా. జీవుల్ని తిప్పుతున్నాడు పరమేశ్వరుడు మాయతో. త్యజేత కోశస్కృతివ ఈగ మానః కర్మాణి లోభాతు అవితృప్త కామః. సాలీడు చూడండి, గూడు కడుతుంది బ్రహ్మాండంగా, పెద్ద మంచి బోను తయారు చేసినట్టు. సంతోషంగా నా నోట్లో దారం వస్తూ ఉంటుంది, కడుతూ ఉంటుంది. శిల్పం బాగానే ఉంది. కట్టి 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 దాంట్లో అదే చిక్కుకుంటుంది.
చచ్చిపోతుంది, రాలేదు బయటికి. అలాగే కోరికలు పెంచుకొని తన వారని, ఈ శరీరం తనదిగాంది తాననుకోని అహంకారం, దీని మించి మమకారం, ఇలా పెంచుకొని కుటుంబ పోషణ కోసం తన యొక్క బంగారం వంటి ఆయుష్యాన్ని వ్యర్థం చేసుకొని, సార్థకం చేసుకొని భగవదనుగ్రహం పొంది జన్మరాహిత్యం సంపాదించదగిన మంచి అవకాశం మనకుండి కూడా తాపత్రయ దుఃఖితాత్మ నిర్విద్యతే స్వకుటుంబరారమ. ఈ కుటుంబం అనే పెద్ద క్రీడ, దీంట్లో క్రీడా మృగంలాగా తిరుగుతూ ఇందులో పడిపోయి ఎప్పుడూ డబ్బు మీదే ఆలోచన. దోషం పరమిత్త హర్తు, ఇతరుడి డబ్బు కాజేద్దామని. కాజేయటం తప్పని తెలుసు, కాజేసిన వాడికి శిక్ష పడుతుందని తెలుసు. ప్రేత్య ఇక చ అథాపి అజితేంద్రియ తదసంతకామ హరతే కుటుంబీ. ఎంతో పెద్ద మనిషిగా కబుర్లు చెబుతాడు కానీ కాంతా కనకాలు కనపడేటప్పటికే అది మెల్లగా కాజేద్దాం అనిపిస్తుంది. ఆ పాడు మనస్సు తమకంబొప్ప పరంగనా పరజన ద్రవ్యంబులన్ మృచ్చిలంగా మహోద్యోగము సేయు నెమ్మనము దొంగం బట్టి వైరాగ్యపు అశములం చుట్టి బిగించి నీదు చరణ స్తంభంబునన్ గట్టి వైచి ముదం వెప్పుడు కల్గసేయగదవే. ఓ భగవన్ పుండరీకాక్ష, పురాణ పురుష స్వామి, మనస్సు చపలం కోతి, దొంగ. ఎవడో దొంగ కాదు, నీ ఇంట్లో దొంగపడ్డా అంటే ఇల్లు శరీరం, ఇందుట్లో దొంగ వీడే. ఈ మనస్సు అనే దొంగను పట్టుకోవాలి. కుటుంబంలో పడి ధనార్జన కోసం, భోగాల కోసం, మీరే కాదు బాగా శాస్త్రాలు చదివిన పెద్దవాళ్ళు కూడా గొప్ప గొప్ప కబుర్లు చెబుతారు కానీ విషయం వచ్చేటప్పటికి అంతా ఒకటే. కుటుంబం పుష్ణన్ను స్వలోకాయన కల్పతేవై. ఉత్తమగతి పొందుతాడా? దీనికి తగిన మరీ చెడ్డగతి వస్తుంది. యతో నశ్చతు క్వచ కుత్ర విద్వాన్ దీనగా స్వమాత్మానమలం సమర్థ విమోచుతు కామదృశం వికార క్రీడామురుగ. ప్రియురాళ్ళు కామభోగాలు స్త్రీ వ్యాసంగాల్లో పడితే వేటరి చేతిలో పడ్డ మృగంలాగా అవుతాడు. ఇంకా ఇంకా మోజు పెరుగుతుంది గాని చస్తే బంధం వదలదు. యయాతి మహారాజు కొడుకుకు తన ముసల్తనమిచ్చి ఆయన యౌవనం తీసుకున్నాడు. కోరిక తీరలేదు రాని. ఈ యవ్వనంతో తిరిగాడు అన్ని దేశాలు, అన్ని లోకాలు. చాలా శక్తి సామర్థ్యాలు కలవాడు. నాయన నీ యవ్వనం తీసుకోరా అన్నాడు. అంటే కొడుకు అడిగాడు, నాన్నగారు తృప్తి అయిందా అని. నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతే హవిషా కృష్ణవర్త్మేవ భూయయేవ అభివర్ధతే. కోరిక ఎప్పుడు అనుభవించడం చేత తీరదన్న. చూడండి, అగ్నిగుండంలో నిప్పు మండుతున్నది. మండుతున్నది కదా అని ఒక డబ్బా నెయ్యి నీకు పేళ్లు వేస్తే ఇంకా పెరిగి చూరు కూడా పట్టుకుంటుంది. విషయ భోగం చేత విషయాల మీద తృప్తి కలిగి చాలు అనిపించుకునేది ఎక్కడా లేనే లేదు. చాలు అని మనస్సుకు నేర్పుకోవాలి. తండ్రి ఎన్నాళ్ళు అనుభవించినా వ్యర్థం నాయన, నీ యవ్వనం నువ్వు తీసుకోమని యయాతి మహారాజు చెబుతాడు. కనుక తృప్తి కలిగించేది భగవత్ సేవ. నారాయణమాదిదేవము ముక్త సంగైర్షితోపవర్గ. జగత్ సాంగత్యాన్ని వదిలిపెట్టిన మహానుభావులు ఆ నారాయణ పాద కమల ధ్యాన అర్చన సేవ వందనాదులు చేస్తారు. నహ్యచ్యుతం ప్రీణయతో బహ్వాయాస అసురాత్మజా. ఓ అసురాత్మజుల్లారా, రాక్షస బాలకుల్లారా, అమ్మో నారాయణుణ్ణి సేవించడం చాలా కష్టం ఉంది, అది మాకు అంత అనుకోవద్దన్నారు. నువ్వు ప్రేమించేవన్నీ కష్టమైనవి గాని
ఎందుకని? సర్వభూతానామాత్మత్వాత్ సిద్ధత్వాత్. భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడో తిరుపతి కొండ ఎక్కర్లే, బదరీ నారాయణం వెళ్ళక్కర్లే, నీలోనే ఉన్నాడు. కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు నీ పాదధ్యానము కలిగియున్నా. ఆ భగవచ్చరణారవింద ధ్యానం అనేది కలిగితే నీలోనే ఉన్నాడుగా ఆయన, సాక్షి మహత్తుడుగా. నీలో ఆయన లేకపోతే నువ్వు నిద్రపోతున్నా, నీ కన్ను పనిచేయకపోయినా, నీ ముక్కు వాసన చూడకపోయినా, నీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు పడి ఉన్నా, అందులో కళ వచ్చి ఆ కళలో రవీంద్ర భారతిలో జరుగుతున్న పెద్ద డ్యాన్స్ కార్యక్రమం ఎట్టా చూస్తావు? నువ్వు ఇక్కడే ఉన్నావు, నీ కళ్ళు మూసుకొనే ఉంది, నువ్వెక్కడికి వెళ్ళలేదు, రవీంద్ర భారతి నీ లోపలికి దూరదు. సర్వము నువ్వు చూపించేవాడు ఈశ్వరుడు, నీలోనే ఉన్నాడు సర్వాంతర్యామిగా. ఆయన్ని నువ్వు ఊరికే ఆయన వైపు తిరగాలంటే ఏం లేదు. మీరు నేను కూర్చున్నాం, నావేం మీరు, మీవేం నాకు తిరిగితే చాలు. నడవాలా, శ్రమపడాలా, కొనుక్కోవాలా, ప్రయత్నం చెయ్యాలా? పరావరేషు భూతేషు బ్రహ్మాది స్థావరాదిషు భౌతికేషు వికారేషు భూతేషు అహమహత్సు చ గుణేషు గుణసామ్యే చ గుణవ్యతికరే తథా ఏక ఏవ పరః. గుణసామ్యం అంటే ప్రధానం ప్రకృతి, గుణం వ్యతికరం అంటే మహదహంకార తన్మాత్రలు, గుణములంటే సత్వరజస్తమో గుణాలు, హెచ్చు తగ్గు, బ్రహ్మ జంతువు, సమస్తమైనటువంటి దేవతలు గాని భూతాలు గాని పిశాచాలు గాని సర్వముందు ఉన్నవాడు ఒక్కడే. నీలో ఉన్నవాడు ఒకడు, మాలో ఉన్నవాడు ఒకడు కాడు. ఇక్కడ నానాత్వం లేనే లేదు. నేహ నానాస్తి కించన. ఆకాశం మీద ఉన్నవాడు ఒక్కడే చంద్రుడు. మీ గంగాళం, మా బిందె, వారి గ్లాసు, వీరి టంబ్లరు దీంట్లో నీళ్లల్లో కనపడ్డాడు. ఇంతమంది చంద్రులు లేనట్టుగా పరమేశ్వరుడు ఎంతమంది లేరు. భగవాను ఏక ఏవ ఈశ్వర, సర్వభూతాలను శాసించేవాడు. ప్రత్యేగాత్మ స్వరూపేణ దృశ్యరూపేణ చ స్వయం. ఈ జగత్తంతా కనపడుతున్నది. ఇదెవరు? జగదేవ హరి. మనం చూస్తున్నదంతా భగవంతుడే. భగవంతుడిగా చూడటంలే, అది తిక్క. తెల్లని పేపర్ చూస్తున్నా పసిగర్ల కలిగిన కామెర్లు కలిగిన వాడికి పచ్చగా కనపడ్డట్టుగా ఆ అజ్ఞానం అనే దోషం, దృష్టి దోషం చేత జగత్తుగా చూడబడుతున్నాం. చూడబడుతున్నది భగవంతుడే, చూస్తున్నవాడు ఆయనే. ద్రష్ట, దృక్కు, దృశ్యం మూడు లేవు, వస్తువు ఒకటే. నీ భావం చేత, నీ వాసన చేత అలా అలా భావించబడుతున్నది. ఆ భావం కుదిరింది. ప్రత్యేగాత్మస్వరూపం, స్వస్వరూపం అన్నమాట. వ్యాప్యం వ్యాపక నిర్దేశ అనిర్దేశ్య వికల్పిత. ఈ జగద్రూపంగా ఈ సమస్తమైన జగత్తును చూస్తున్నట్టుగా, నడుస్తున్నట్టుగా కేవల అనుభవ ఆనంద స్వరూప. నువ్వు నిద్రపోతున్నా ఉన్నావా లేవా? నిద్రపోతే ఉందండి, నిద్ర మరణించినవాడు ఒకటేగా. ఏమయ్యా ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఇందానికి హాయిగా నిద్రపోయినా సార్. నిద్రపోయినానంటున్నాడే కాబట్టి మీ నిద్రలో కూడా ఉన్నట్టేగా. కళ చూశానన్నాడుగా, వ్యవహారంలో నేనున్నానన్నాడుగా, మూడవస్థల్లో ఉన్నాడుగా. అట్లాగే సృష్టిలో ఉన్నాడు, స్థితిలో ఉన్నాడు, లయంలో ఉన్నాడు, భగవంతుడుగా ఉన్నాడు. వీడు అవివేకంగా నేను అనుకుంటున్నాడు. ఈ గుణము యొక్క సంబంధం సృష్టి చేత నానాగా గోచరిస్తున్నది. ఈ మనస్సుకు అలవాటైంది. అలవాటైన మనస్సు చూడండి అలా 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 ఆరోపిస్తూ ఉంటుంది. ఈ మనస్సే సర్వం కూడా కల్పిస్తున్నది జగత్తు. సమస్త భూతముల యందు నాకంటే వేరైన వస్తువు లేదు అనే కుదురు కలిగించుకొని స్నేహం నేర్చుకోవాలి. మొదటి అన్నీ నేనే అనుకోవాలి. ఎవరికి ద్వేషం పెట్టుకోకూడదు ఎవరి పట్ల. ఆ ద్వేష వైర వైషమ్యాలే అసురత్వం. రాక్షసత్వం అంటే ఏమిటి? హింస, ద్వేషం, వైరం. దేవత్వం అంటే ఏమిటి? ప్రేమ, అనురాగం.
సర్వభూతముల యందు దయ. తత్ర కిమలభ్యమనంతాద్యే కింతైర్గుణైర్వ్యతికరాదికయే స్వసిద్ధాః ధర్మాదయః కిమగుణేన చ కాంక్షితేన సారంజుషం చరణయోరుపగాయతాం నః. భగవంతుణ్ణి కీర్తించి పరమాత్మయందు చిత్తాన్ని నిలిపి భగవచ్చరణారవింద అంకితమైన భావంతో ప్రవర్తించేవాడికి ధర్మార్థ కామాలు రావా? ప్రారబ్ధాధీనంగా వస్తాయి. కోరి కోరి ఏవో కావాలని అసలు కావలసింది వదిలిపెట్టి అక్కరలేనివన్నీ తగిలించుకుంటే బంధం పొందుతుంది. నాయనా, ఓ బాలకుల్లారా, ఈ త్రివర్గం అనేదే మిమ్మల్ని బంధిస్తున్నది. లోకంలో మిమ్మల్ని మరల ముక్తికాంత వైపు తిరగకుండా చేస్తున్నది. ఈ సమస్తము వ్యవహారకాండకు పెట్టుకున్నారు. వ్యాపారం, వేదాలు, శాస్త్రాలు, బడాయి, కళలు, అబ్బో పెద్ద వ్యాపార వ్యవహారం, జగద్వ్యవహారం, ఇవన్నీ ప్రవృత్తి మార్గం. అజ్ఞాననిష్ఠుడైన వాడికి లోకం ఉన్నదనుకోని నడుస్తున్న వాడికి. ఇందుకే వేదం కూడా చెప్పింది. కానీ ఈ వేదాన్ని కూడా నిస్త్రైగుణ్యో భవార్జున, త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున. 3 గుణాల విషయమే నేర్పుతున్న ఈ వేదాలు. నువ్వు త్రైగుణ్య రహితుడివి కమ్మని అర్జునుడికి పరమాత్మ చెబుతారు. ఏకాంతినాం భగవతస్తదకించనానాం పాదారవిందరజసాపృత దేహినాం స్యాదు. ఆ సర్వేశ్వరుని యందు చిత్తం కలిపినటువంటి వారికి సమస్త దోషాలు చెరిగిపోతాయి. మనస్సు స్థిమితమవుతుంది, జ్ఞానస్వరూపమవుతుంది, నిర్మలమవుతుంది, పావనమవుతుంది. ఆహా, శృతమేతతు మయా పూర్వం. నాయనా రాక్షస బాలకుల్లారా, ఇది నేను పెద్దల వల్ల విన్నాను. వెనక ఓ సంప్రదాయం ఉండాలి. విజ్ఞాన సంయుతము ధర్మం భాగవతము శుద్ధం నారదేతో దేవదర్శనాత్. దేవర్షి పుంగవుడైన నారద యోగేంద్రుడి వల్ల నాకు ఇది వినపడ్డది, ఉపదేశించబడ్డది. అంటే ఆ బాలకులు విన్నారు ఈ మాట. ఏమయ్యా, నువ్వు మాతో వయస్సు వాడివి, మాతో పాటు పుట్టావు, ఇక్కడే ఉన్నావు, మీ అంతఃపురంలో నారదుడు ఎప్పుడు వచ్చాడు చెప్పమన్నారు. అదొక పెద్ద కథ. ఆ కథ చెబుతాను వినండి అని చెబుతాడు తరువాత. పితరి ప్రస్థితే అస్మాకం తపసే మందరాచలం యుద్ధోద్యమం తదా చక్రుః విబుధాః దానవాన్ ప్రతి. మా తండ్రి హిరణ్యాక్షుడు మా పెనుతండ్రి గారి మరణం తరువాత కోపావేశం కలవాడై దుర్లభైన వరాలు సంపాదించడానికి తపశ్చర్యకై బయలుదేరాడు. మందర పర్వత ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇదే సమయం నాయకుడు లేడు అని దేవతలు వచ్చి రాక్షసుల మీద యుద్ధాలు చేశారు. ఈ రాక్షసుల ఆస్తిపాస్తులు, వైభవాలు అన్నీ తలగించేసి పారేశారు. అంతటితో ఊరుకోక జయాన్ని పొందిన వారి గర్వించి ఇంద్రస్తు రాజమహిషీం మాతరం మమచ అగ్రహీతు. మా తల్లిగారు లీలావతి గర్భవతిగా ఉన్నది, నేను గర్భమందున్నా. మా అమ్మగారిని కూడా పట్టుకున్నాడు దేవేంద్రుడు. భయంతో ఉడికిపోతున్నది, కీచురాయి వలె రోదనం చేస్తున్నది. అటువంటి ఆ తల్లిని తీసుకోవెళుతూ ఉంటే దారిలో అదృష్టవశాత్ నారద మహర్షి వారు వచ్చారు. ఏమయ్యా ఇంద్ర, ఏం పనిది? పరస్త్రీని పట్టుకెళ్తున్నావు? కాదు కాదు, ఈమె గర్భమందు బలవత్తరమైన రాక్షస వీర్యం ఉన్నది. వాడు మాకెప్పుడైనా పరమశత్రువు. ఈ ప్రసవం అయ్యేదాకా అట్టే పెట్టి పుట్టగానే వాణ్ణి చంపి వదిలేస్తా అన్నాడు. ఓరి పిచ్చివాడా, గర్భముందున్నవాడు రాక్షసుడు కాడు, పరమభాగవతుడు. సోయం నిష్కిల్మిష సాక్షాత్ మహాభాగవతోత్తమః నత్వతయా ప్రాప్స్యతే సంస్థాం అనంతానుచరో బలి. నారాయణ పాదసేవాధురంధరుడైన భక్తుడతడు. ఈ గర్భముందున్నవాడు, ఈ గర్భంలో ఉన్నవాడు సాక్షాత్ నారాయణ భక్తుడు. నీ చేత చంపబడతాడా? ఎవ్వడూ చంపలేడు ఆయన. చాలు చాలు వదిలేసాయి అని నారదుల వారు కొంచెం చెప్పగా, బోధించగా
ఆయన నారదాశ్రమం దగ్గర నన్ను వదిలి మా అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు ఇంద్రుడు. ఎట్లా వెళ్ళాడు? అనంత ప్రియ భక్త్యా ఏనం, నారాయణ అనుచరుడు గర్భమందున్నాడనటం చేత భక్తి గలవాడై ఇంద్రుడు ప్రదక్షిణం చేసి లీలావతికి వెళ్ళిపోయినాడు. ఆశ్రమానికి తీసుకోవచ్చి, అమ్మా ఏం భయపడవోకు, ఇది నా ఆశ్రమం. యావత్తే ఆగమ, అమ్మా మీ ఆయన వచ్చేదాకా ఇక్కడే ఉండమన్నాడు నారదుల వారు. ఆయనకు దేవతలు లేరు, రాక్షసులు లేరు, అందరూ సమమే. అలాగేనని వారి దగ్గర సేవించుకుంటూ పరమభక్తితో గర్భవతిగా ఉన్న మా అమ్మ ఆయన యొక్క అనుగ్రహంతో నివసించింది అక్కడ. ఋషి కారుణిక తస్యాత్ ప్రాదాదుభయమీశ్వర ధర్మస్య తత్వము జ్ఞానంచ మాముప్యద్యుష్య నిర్మలం. శోక శాంతి కోసం ఆ తల్లి యందు అనుగ్రహంతో దయగలవాడై సర్వజ్ఞుడు గనక గర్భముందున్న నన్ను కూడా గుర్తుపెట్టుకొని, అందుకనే గర్భవతులుగా ఉన్నప్పుడు మంచి మాటలు వినిపించమన్నారు. భగవద్విషయమైన మాటలు వినిపిస్తే కొన్ని కాకపోతే కొన్ని ఈ చెవుల్లో నుంచి ఆ చెవుల్లోకి వెళతాయి. అందులో ఇక్కడ విచిత్రం, నిండు గర్భవతిగా ఉన్న ఇల్లాల్ని వదిలిపెట్టి తపస్సుకు వెళ్ళాడు హిరణ్యకశిపువు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. వాడిక్కడికి వచ్చాడు. ప్రహ్లాదుడు 5 ఏళ్ల వాడు ఉన్నారు. 10,000 ఏళ్ళు ఎట్లా ఇది కుదురుతుందా అని హేతువాదాలు మొదలు పెడతారు. యోగమాయా స్థితి కలిగిన శరీరం ఆ ప్రహ్లాదుడిది. పరమ భాగవతుడై ఆ భగవద్యోగంలో ఆనందంలో ఉంటే కల్పాలు ఋషులు ఎందుకు బతికారు? భగవద్ధ్యాన సమాధి యందు నిలిచిపోతే ఆగిపోతుంది. అలాగే వారికి ఈ శరీరం ముందుండే పతనం రాదు. మహాయోగ ప్రభావం చేత గర్భమందే ఉన్నవాడు కనుక మహాజ్ఞానిగా సర్వము గుర్తిస్తున్నాడు. నారదులు వారు చెప్పిందంతా ఆమెకు తత్వోపదేశం చేశారు. ధర్మస్వరి ప్రవృత్తి నివృత్తి, నిర్మలమైన జ్ఞానోపదేశం చేశారు. భక్తి నిష్ఠ, జన్మాది షడ్భావాలు ఉన్నాయి. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి అని 6 భావాలు. ఉన్నది, పుట్టింది, పెరిగింది, పెరుగుతున్నది, బాగుపడ్డది, గొప్పదైంది, నలిగింది, చితికింది, తచ్చింది. ఏముంది? 6 వికారాలు ఇట్లా చక్రంలాగా తిరుగుతాయి. ఇవి ఆత్మకు లేవు, శరీరానికే ఉన్నాయి. శరీరానికి ఉన్నవే గాని మనస్సు కూడా లేవు. ఎంత ముసల్తనం వచ్చినా మనస్సు యువకుడుగానే ఉంటుంది. శరీరం ముసల్తనం వస్తుంది. శరీరానికి మనస్సుకే లేనప్పుడు ఆత్మకెక్కడికి సంబంధం? కనుక ఇవి దేహానికి కనపడ్డాయి. నిరవంజం నిరంజనం రుచో అక్షరే పరమే వ్యోమన్ను విజ్ఞాతారమరేకేన విజానీయాత్. ఆ సర్వేశ్వరుడు సర్వాశ్రయభూతుడు, సర్వమునకు ఆత్మస్వరూపుడు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ, పిపీలికలో బ్రహ్మలో సమంగా ఉన్నవాడు. అద్వితీయమైన వస్తువు, ఏకైక వస్తువు. అది అంశం లేదు, భాగాలు లేదు. నిష్కళం నిష్క్రియం శాంతం సైమాన్ లోకాన సృజత సత్యము జ్ఞానమనంతం బ్రహ్మ. అనేక శృతి వాక్యాలు, శృతి ప్రమాణ సిద్ధమైనటువంటి దాన్ని చక్కగా నారద మహర్షి వారు దివ్యానుగ్రహంతో గర్భస్థితమైన నేను వినేటట్లుగా వినిపించారు. పాపం ఆమె కాలం గడిచిన కొద్దీ గృహకృత్యాల్లో పడి స్త్రీ కనుక స్త్రీకి తత్వం నిలవదు. ఆ స్త్రీ వ్యామోహంతో గృహకృత్యాల్లో మర్చిపోయింది. నేను అది ఆ సాధనలో పెట్టుకున్న వాడిని కనుక నారదానుగ్రహంతో పెరిగి అదే ఉద్దేశంతో బాగా పరిపక్వమవుతున్నది. కనుక ఈ పరిపక్వమైనటువంటి భావంతో సమస్తమైనటువంటి జగత్తును కూడా నేను అర్థం చేసుకున్నా. భగవత్ పాదారవిందముల కంటే పొందదగింది లేదని నాలో ద్విజత్వము దేవత్వం ఋషిత్వము చ అసురాత్మజాగ ప్రీణనాయ ముకుందస్య. చాలదు భూదేవత్వము, పోతన్న గారన్నమాట. చాలదు దేవత్వము, అధిక శాంతత్వం భుంజాలదు.
నువ్వు బ్రాహ్మణుడవై పుట్టు, దేవతవుగా మారు, సిద్ధసాధ్య పతగ పన్నగాదుల్లో ఉండు, రాక్షసుడివిగా గంధర్వుడివిగా. విభీషణుడు రాక్షసుడు కాడా? ప్రహ్లాదుడు రాక్షసుడు కాడా? దేవతలై పతనం పొందలేదా? ఎవరైతే భగవచ్చరణారవిందాలయందు భక్త్యా హరిహి ఒక్క భక్తికి లొంగుతాడు. సర్వేశ్వరుణ్ణి పట్టుకోటానికి భక్తి ధనమే ధనం. తతో హరౌ భగవతి ముక్తిం కురుత భక్తిం కురుత దానవాః ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూత ఆత్మనే ఈశ్వరి. పరమాత్మయందు భక్తిని పొందండి. భగవంతుణ్ణి భక్తితో పూజిస్తారు, కానీ భూతములను అసహించుకుంటారు, వారు భక్తులు గారు. సర్వవ్యాపకుడైన భగవంతుడు లేని చోటు ఉంటేగా నువ్వు అంతటినీ ప్రేమించాలి. వాసుదేవ సర్వమితి గీతాశాస్త్రం చెబుతుంది. ఆ సమబుద్ధిని పొందండి. ఇతరమైందంటారు, అంతా నటన తప్పితే అది భక్తి కాదు. సర్వభూతాత్మస్వరూపుని యందు ప్రేమ. దైతేయా యక్ష రక్షాంసి స్త్రియ శూద్రా వ్రజౌకసః ఖగాగా మృగాగా పాపజీవా సంతి అచ్యుతాంగతాః. శ్రీమద్ రామాయణంలో గుహుడు చెంచువాడు, దాసి శబరి చెంచుది, కిరాత స్త్రీ. గోపికలు అరణ్యంలో స్త్రీలు. మీరేం వేదాలు చదివారు, ఏం తపస్సులు చేశారు? ఆ ప్రేమ భగవంతుని ఎందు ప్రేమ పెట్టుకున్నారు. ఏతావానేవ లోకేస్మిన్ పుంసః స్వార్థః పరః. ఇదే పరమ పురుషార్థం లోకంలో. భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి, అభ్యసించాలి, ప్రయత్నించాలి. సర్వవ్యాపకుడైన భగవానుని అనంత కళ్యాణ గుణ లీలా వైభవాలు వినాలి. ఇలా పిల్లలకు బోధిస్తే పరమ భాగవతాగ్రగణ్యుడి బోధ, నారదోపదేశంతో వచ్చిన జ్ఞానబోధ ఎవరిని మార్చదండి? వాళ్ళ ఆనంద బాష్పాలు, తన్మయత్వాలు, పులకాంకురాలు, రోమాంచాలు కలిగినవి. రాక్షస బాలులకు కూడా శరీరం రాక్షసం, కాని మన ఆత్మ ఒకటేగా అందరిది. నిరవజ్యతన్నైవ గురువను శిక్షితం. అప్పుడు అర్థమైంది, గురువు గారు చెప్పిన పాఠాలన్నీ దౌర్భాగ్య పాఠాలు, పనికి రానివని. వచ్చి మళ్ళీ మొదలుపెట్టారు. సమయానికి మళ్ళీ చండా మార్కుల వారు పాఠశాలకి. గురుగారు మీ పాఠాలు అక్కర్లేదన్నారు. మీ పాఠాల కంటే పెద్ద పాఠాలు నేర్చుకున్నామన్నారు. కోపావేశ చలద్గాత్ర. వెళ్ళి హిరణ్యకశిపువు దగ్గర మొత్తుకున్నారు. వెళ్ళి ఆ గురుగారు, బాబో నీ కొడుకు మా స్కూల్ అంతా జడ్జి చేశాడు. రక్షోబాలు రనల్ల నీ కొడుకు శరంజీరి లోలోన నా శిక్షా మార్గములెల్ల కల్లయని ఆక్షేపించి తానందరం మోక్షాయత్తుల చేసినాడు. మనకున్మోసంబు వాటిల్లే నీ దక్షత్వంబున చక్కసేయవలయున్ దైతేయ వంశాగ్రణి. కొంపకు చేటొచ్చిందయ్యా. ఇదివరకు నీకొక్క కొడుకే చెడ్డాడనుకున్నావు, ఇప్పుడు కులమంతా చెరిపేశాడన్నాడు. నేను చెప్పిందంతా ఒట్టి డాబు సరుకు లేదని ఆక్షేపించి తానందరం మోక్షాయత్తుల చేసినాడు. పాఠాలు చదివే వాళ్ళంతా చిరతలు తీసుకొని భజన మొదలు పెట్టారు మా పాఠశాలలో. నేనేం చెయ్యాలి? నువ్వు ఎట్టా చక్క పెడతావో బాబు, కొడుకు కాదు అందరు. పళ్ళు ఎర్ర చేశాడు, పళ్ళు కొరికాడు, పుత్రుణ్ణి చంపదలిచాడు. చిత్వా పరుషయావాచం ప్రక్లాదవతదర్హణం అవేక్షమాణ పాపేన తిరశ్చీనేన చక్షుషా. కనుబొమ్మలు ముడివేసి ఎర్రని గుడ్లు తిప్పి భయంకరంగా చూచి ప్రహ్లాదుణ్ణి దూషించి, ఇంత హడావుడి చేసిన ఆయనేం చెదరలే. ప్రశ్రయావనతం దోషులుక్కున్నాడు, వినయంగా ఉన్నాడు. దాంతం
ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాడు. బద్ధాంజలి ఉపస్థితం సర్పగా పాదాగత ఇవ శ్వసన్ను ప్రకృతి దారుణ. స్వభావంతో పరమ క్రూరుడైన హిరణ్యకశువు కాలితో తొక్కిన త్రాచుపాములాగా బుసకొట్టి, అరే దుర్మార్గుడా, నువ్వు కొడుకువి కాదురా, చొక్కపు రక్కసి కులమున వెక్కురు జన్మించినాడు, విష్ణుని యందు నిక్కువ మక్కువ విడువకుండెను. నిన్నేం చెప్పారు మీ గురువులు? విష్ణు భక్తుడి మొదలకుండా ఉన్నావన్నారు. నువ్వు దుర్మార్గుడివి. హే దుర్వినీత మందాత్మన్ కులభేదకర అధమ త్వాంతు భక్షాసనోద్ధృతం నేష్యం యజ్జయమక్షయం. నా శాసనాన్ని ఉల్లంఘించిన నిన్ను ఇప్పుడే యమలోకానికి పంపుతా. ఎవడు కోప్పడితే ముల్లోకాలు గడగడలాడిపోతావో అట్టి హిరణ్యకశిపుని మాట నీకు లెక్క లేకుండా ఉందా? కంఠక్షోభముగాక నొత్తిలి మహాగాఢంబుగా అడించి వైకుంఠం చెప్పదు. తేపతేపకు నారాయణుడట్టావిరా, దుర్జయుండనుసు వాణ్ణి గెలవటానికి వీల్లేదంటావా? వైకుంఠుండు వీరవ్రతోత్కంఠాబంధుడయేని నేనమరులను ఖండింప దండింపగా కుంఠీభూతుడు కాక రావలదే. మద్ఘోరాఘవక్షోడికి ఎవడ్రా నీ వైకుంఠుడు? ఇంద్రుణ్ణి గెలిచా, వరుణుణ్ణి గెలిచా, వాయువును గెలిచా, సర్వలోకాలు గెలిచినప్పుడు భయంకర ఉత్తుంగ తరంగ భంగాల వంటి నిర్వక్ర విక్రమంతో జెండాడినప్పుడు రావద్దురా నీ విష్ణువుడో ఉంటే? అసలు ఎక్కడున్నాడో చూద్దామని తిరిగా. దిక్కుల గెలిచి తినన్నియు దిక్కెబడు రోరి నీకెవడ్రా దిక్కు? దిక్కులన్నీ తిరిగా నేను. దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కొలుతురు ఇతడే దిక్కని నన్ను. నాకంటే గతి లేదని కాళ్ల మీద పడి ప్రార్థించి సేవిస్తారే ఇంద్రాది దేవతలు, నీకెవడ్రా దిక్కన్నాడు. నవ్వాడు. మహారాజా, కేవలం మే భవతశ్చ రాజన్, నాకొక్కడికి కాదయ్యా, నీకు నాకు లోకానికి జీవకోటికి. పరే పరే అవి స్థిర జంగమాగా ఏ బ్రహ్మాదయ ఏ నవ సంప్రణీతాగా. బ్రహ్మాది దేవతలు, స్వర్గాది లోకాలు, సమస్త భూతాలు ఆయన చేతిలోవే. కాలహ ఆయనే ఈశ్వరుడు, కాలస్వరూపుడు, ఓజో బల ఇంద్రియ శక్తి గలవాడు. అసుర భావాన్ని వదిలిపెట్టు మహారాజా. దిక్కులు కాలముతో ఏ దిక్కును లేకుండా కలుగు దిక్కుల మొదలై దిక్కు గల దిక్కు లేని వారికి దిక్కయ్యడివాడు నాకు దిక్కు మహాత్మా. ఎక్కడా దిక్కు లేదని అనుకుంటారే, అటువంటి వాళ్ళకి ఎవడు దిక్కు? నాకు ఆయనే దిక్కు. నువ్వు లోకాలు గెలిచిన మాట నిజం. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులార్వుల ప్రభిల్లుల చేసిన ప్రాణకోటిలో నీకు విరోధి ఉండొకడు ఎవడు? నేర్పున చూడుము దానవేశ్వరా. లోకాలు గెలిచావు, శత్రువుల్ని గెలిచావు, లోపల శత్రువుల్ని గెలవలేదయ్యా. హరిషడ్వర్గం, కామక్రోధ లోభ మోహాలు.